ఓజీ ఈరోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. దీని రివ్యూ ఇప్పుడు చెప్పుకుందాం. సో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హస్మి, ప్రకాష్ రాజ్, ప్రియాంక మోహన్, రావు రమేష్ ఇలాగ చాలా మంచి కాస్టింగ్ అయితే ఉంది. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే సుజిత్ డైరెక్షన్, దానయ్య ప్రొడ్యూసరు, కళ్యాణ్ దాసరి వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు, తమన్ మ్యూజిక్, తర్వాత రవికే చంద్రన్ అండ్ మనోజ్ పరమహంస కెమెరా చేశారు, నవీన్ నూలి ఎడిటింగ్. కథగా చెప్పుకోవాలంటే ఇది నిజానికి ఒక సింపుల్ కథ. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఓజోస్ గంభీర, అందుకనే ఓజీ అని పెట్టారు. సో దే కాల్ హిమ్ ఓజీ అని. సో ఇతను జపాన్లో ఉంటాడు. జపాన్లో ఒక గురువు దగ్గర పెరుగుతాడు. గురువు దగ్గర అతను కటానో లాంటి విద్యలు ఉపయోగించి కత్తి ఫైటింగ్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు. అయితే గురువు చనిపోయిన తర్వాత అతను అక్కడ అనాథగా మారిపోయి అక్కడ నుంచి ఇండియాకి రావాలనుకొని ఒక ఓడ ఎక్కుతాడు. ఆ ఓడలో సత్యదాదా ఉంటాడు, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. సో సత్యదాదా మీద అటాక్ జరిగినప్పుడు ఓజీ కాపాడుతాడు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. సత్యదాదా బాంబే వస్తాడు. బాంబే వచ్చి అక్కడ ఒక పోర్టు నిర్మిస్తాడు. ఇదంతా కూడా 70s నుంచి 90 వరకు జరిగే కథ. సో పోర్టు నిర్మిస్తాడు, వీళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఈ క్రమంలో సడన్గా ఒక కారణం వల్ల ఓజీ అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి డాక్టర్ కన్మణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని నాసిక్లో ఉండిపోతాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతనికి మిరాజ్ కర్ అనే ఇంకొక గ్యాంగ్స్టర్ ఉంటాడు. సత్యదాదాకి మిరాజ్ కర్కి మధ్య ఒక గ్యాంగ్ వార్ మొదలవుతుంది. సత్యదాదాకి 2 కొడుకులు ఉంటారు, మిరాజ్ కర్కి కూడా 2 కొడుకులు ఉంటారు, జిమ్మీ అండ్ ఓమి. ఈ ఓమి క్యారెక్టరే ఇమ్రాన్ హస్మి చేశాడు. సో ఇమ్రాన్ హస్మి టర్కీలో ఇస్తాంబుల్లో ఉంటాడు. ఇక్కడ ఒక కంటైనర్ ఉంటుంది ఈ పోర్ట్లో. ఈ కంటైనర్ కోసం ఇస్తాంబుల్ నుంచి ఓమి వస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయిన సత్యదాదా కొడుకులు 2 చనిపోతారు. వీళ్ళ సత్యదాదాకి మళ్ళీ ఓజీ అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఓజీ తిరిగి మళ్ళీ 10 years తర్వాత తిరిగి రంగంలోకి దిగుతాడు. అయితే ఓజీ ప్రకాష్ రాజ్ కోసమే దిగాడా లేకపోతే వేరే కారణం ఉందా అనేది స్క్రీన్ మీద చూడాలి. అలాగే ఈ ఓజీకి ఒక ప్రమాదంలో ప్రకాష్ రాజ్ పెద్ద కొడుకు చావు కూడా ఓజీ కారణమవుతాడు పవన్ కళ్యాణ్. అందుకని తన కొడుకు అర్జున్ దాస్ అంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మనవడు అర్జున్ దాస్, వాళ్ళ అమ్మేమో గీత శ్రేయారెడ్డి. సో ఈ అర్జున్ దాస్ ఓజీని చంపాలనుకుంటాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇటు ఓమి క్యారెక్టర్కి ఇటు ఓజీకి మధ్య వార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వార్లో ఎవరు గెలిచారనేది అందరు గెస్ చేయగలిగిందే. ఇది బేసిక్గా కథ. అంటే ఒక పోర్టు కోసం 2 గ్యాంగ్స్టర్ కుటుంబాల మధ్య వార్లో ఓజీ రోల్ ఏంటి అనేది బేసిక్గా ప్లాట్ అని చెప్పుకోవచ్చు. అయితే కథనాన్ని ఎలా నడిపాడు, ఎప్పుడైనా స్టోరీ స్క్రీన్ ప్లే. చాలా గ్యాంగ్స్టర్ సినిమాలో స్టోరీ ఇంతే ఉంటుంది. అంటే ఒక ప్రాంతం మీద కానీ లేకపోతే ఒక ట్రేడ్ మీద కానీ పట్టు కోసం కొన్ని గ్యాంగ్స్టర్స్ మధ్య కొంతమంది గ్యాంగ్స్టర్స్ మధ్య రైవలరీ ఉంటుంది. ఈ క్రమంలో ఎవరు గెలిచారనేది ఇంతే ఉంటుంది. ఎన్ని గ్యాంగ్స్టర్ సినిమాలు చూసినా దీంట్లో కూడా అంతే ఉంది. కానీ స్క్రీన్ ప్లేని ఎలా నడిపాడు అంటే ఇంట్రెస్టింగ్గా నడిపాడు. 40లలో స్టార్ట్ చేసి కథని 70కి తీసుకెళ్ళి అక్కడ నుంచి 90sకి ఎలా వెళ్ళింది అనేది ఇంట్రెస్టింగ్గా తీసుకురావడం. అట్లాగే ఓజీ క్యారెక్టర్కి ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్లాగే మిగతా క్యారెక్టర్లకు కూడా చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్లు ఉంటుంది. దీంట్లో ఉండే ఇంకొక స్క్రీన్ ప్లేలో ఉండే మంచి విషయం ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకు కూడా ఒక నేపథ్యం, ఒక స్టోరీ కన్స్ట్రక్ట్ చేయడం. అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్గా చిన్నదైనా పెద్దదైనా ఇంపార్టెన్స్ ఉండే విధంగా డిజైన్ చేశాడు సుజిత్ డైరెక్టర్. సో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంట్రడక్షన్స్ కావచ్చు, ఎలివేషన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. అట్లాగే పోస్ట్ ఇంటర్వెల్ కూడా బాగుంది. అక్కడ వరకు సినిమా ఇంట్రెస్టింగ్ ఉంది. జపాన్ బ్యాక్డ్రాప్ చాలా కొత్తగా ఉంది. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇది డల్ అయిపోయింది. అంటే మనకి స్టోరీ తెలిసిపోయినాక
అక్కడ జరిగే దాంతో మనం ఇన్వాల్వ్ కామన్నమాట. స్ట్రాంగ్ ఎమోషనల్ ఇది లేదు. సో అందువల్ల స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, క్లైమాక్స్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదని చెప్పచ్చు. ఇక డైరెక్షన్ పరంగా తీసుకున్నప్పుడు సుజిత్కి మంచి మార్కులు వేయచ్చు. ఎందుకంటే చాలా బాగా చేస్తాడు. ఒక రజనీకాంత్ని చూపించినట్టుగా పవన్ కళ్యాణ్ని చూపించాడని చెప్పొచ్చు. మామూలుగా రజనీకాంత్ సినిమాలో హై ఎలివేషన్స్, బిల్డప్స్ ఉంటాయి. ఆ రేంజ్లో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ని ఎవరు కూడా ఇలా చూపించలేదు. ఇంత స్టైలైజ్డ్గా, ఇంత ఎలివేటెడ్ పవన్ కళ్యాణ్ ఎవరు చూపించలేదు. రెండోది, పవన్ కళ్యాణ్ కూడా మామూలుగా మనకి హరిహర వీరమల్లో చూస్తే పవన్ కళ్యాణ్ అసలు బాగాలేదు, కానీ దీంట్లో చాలా స్టైలైజ్డ్గా ఉన్నాడు. ముఖ్యంగా ఫ్యాన్స్కి కనుల పండుగ అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ అలా చూడడం స్క్రీన్ మీద. పవన్ కళ్యాణ్ స్క్రీన్ టైం అయితే ఫుల్గా లేదు. ఫస్ట్ హాఫ్లో చాలా తక్కువ ఉంది పవన్ కళ్యాణ్ స్క్రీన్ టైము. అయినప్పటికీ కూడా అది తెలియనీయకుండా మేనేజ్ చేయగలిగాడు డైరెక్టర్. చాలా స్టైలైజ్డ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని